నమస్తే అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 1908లో ప్రారంభమైన మహిళా దినోత్సవం నిజానికి మనందరికీ తెలిసిందే. మహిళలకు కూడా పురుషులతో సమానంగా వేతనం ఉండాలని, 8 గంటల పని దినం కావాలని మొదలైన ఈ మహిళా దినోత్సవం దాదాపు 100 ఏళ్ళు దాటి ఇప్పుడు నిజానికి 109 ఏళ్ల తర్వాత స్పాలలో, బ్యూటీ పార్లర్లో, బట్టల షాపుల్లో డిస్కౌంట్ల దాకా వచ్చింది. అయితే ఈ డిస్కౌంట్ల మాటన నిజంగానే మహిళా దినోత్సవానికి సంబంధించిన నిజమైన డిమాండ్లు నెరవేరిపోయాయా? వాటిని దాచడం కోసమే ఈ కొత్త రకాల డిస్కౌంట్లు, ఫ్యాషన్లు వెంట పడుతున్నామా? దాంతోపాటుగా ప్రతి సంవత్సరం మనం మహిళా దినోత్సవం రోజు కలుసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. సంవత్సరానికి ఏదైనా తేడా వస్తుందా? వస్తే ఏంటి? మనం చేయవలసిన ప్రయాణం ఎంత, వచ్చిన దూరం ఎంత? ఈ విషయాలన్నీ మాట్లాడుకోబోతున్నాం. అందుకోసం స్టూడియోలో మనతో పాటు ముగ్గురు అతిథులు ఉన్నారు. సౌమ్య గారు ఇండస్ట్రియలిస్ట్. తను ప్రత్యేకంగా ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పడానికి ఒక ప్రధానమైన కారణం కూడా ఉంది. తను చాలా తక్కువ మంది పనిచేసే ఫీల్డ్లో ఉన్నారు. మెకానికల్ ఫీల్డ్లో, షాప్ ఫ్లోర్ అంటారు, దాని మీద పనిచేస్తారు. స్వాతి గారు లీగల్ ఎక్స్పర్ట్, లాయర్గా పనిచేస్తున్నారు. సువర్ణ శర్మ గారు జూనియర్ ఛాంబర్స్ ఇంటర్నేషనల్ సికింద్రాబాద్ ప్యారడైజ్ చాప్టర్కి ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఐ థింక్ లాస్ట్ టైం కూడా యువర్ విత్ అస్ ఇంటర్నేషనల్ విమెన్స్ డేకి. ఈ ఏడాదిలో మనం ప్రతిసారి మాట్లాడుకుంటున్నాం, మన ప్రయాణాల గురించి మాట్లాడుకుంటున్నాం, చేసిన ప్రయాణం, చేయాల్సిన ప్రయాణం గురించి. ఈ ఏడాదిలో ఏమైనా చేంజ్ చూసారా? మనం ఎటువైపు అయితే అడుగులు వేస్తున్నామో అవి వేయగలిగామా? వేద్దామనుకున్నవి వేయలేకపోయామా? ఏమైనా చేంజ్ చూసారా మీరు? ఐ థింక్ చాలా కామన్గా అందరూ అనేది చేసాము కానీ ఇంకా చాలా చేయాలి అనేది అందరూ అంటారు. రైట్. బట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఎస్, 1 ఇయర్లో చేంజ్ అయితే డెఫినెట్గా వచ్చింది. అది ఎంత అనేది డిపెండ్స్ ఆన్ ఐ వుడ్ లీవ్ ఇట్ టు ది ఇండివిజువల్. కానీ డెఫినెట్లీ మీరు కనుక ఒక ఫ్రమ్ ద ఉమెన్స్ పర్స్పెక్టివ్ ఇఫ్ యూ సీ, ఇప్పుడు బయటికి వచ్చి మాట్లాడే మహిళలు చాలా ఎక్కువ అయ్యారు సంఖ్యలో. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ముందర మాట్లాడకూడదు, మాట్లాడితే ఏమవుతుంది అనే భయం మాట్లాడితే ట్రబుల్ మేకర్స్ అవుతారు. కానీ ఇప్పుడు ఆ భయం కొంచెం తగ్గి డెఫినెట్లీ ద నంబర్ ఆఫ్ విమెన్ హూ ఆర్ స్పీకింగ్ అవుట్ అది ఎక్కువ అయ్యింది. ఇది మహిళల గురించి మాట్లాడితే దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. కానీ ఆన్ ది అదర్ సైడ్ మనం కనుక పురుషుల గురించి మాట్లాడితే ఎస్, దే హ్యావ్ ఆల్సో యాక్సెప్టెడ్ దట్ దేర్ ఈజ్ అ చేంజ్ ఇన్ విమెన్. వాళ్ళ ఐడియాస్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఎలాగైతే ఫ్యామిలీని సపోర్ట్ చేస్తున్నారో పురుషులు కూడా యాక్సెప్ట్ చేశారు. ఓకే, ఆడవాళ్ళు మారుతున్నారు, మారారు, మనం కూడా ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేయాలి. ఎస్, అండ్ పాజిటివ్లీ దే హ్యావ్ బికమ్ ఈవెన్ మోర్ సపోర్టివ్. అది I think the success of a woman should also be attributed to a man. You cannot say that ledu vele anni chesaru vallu em cheyaledu, ledu. Men have also been a little more supportive. And if we move a little further, even family members, parents kaniyandi, in-laws kaniyandi, yes, overall things have changed from last year for the better in the past 1 year. Okay. Swati, me take enti deen meeda mere em anukuntunnaru? I agree with what she says, and frankly speaking, there's nothing much I can add to it. Yeah, but the point is that Miranna chudandi, men are not able to cope with it. We are going back a little bit, or rather we are not able to benefit ni manam enduku enjoy cheyalekapothunnam ante inka vallu catch up avalekapothunaru. Right. నేను ఎప్పుడు ఒకటి ఏం చూస్తానంటే, ఫీమేల్స్ పని చేయడానికి బయటకు వచ్చినప్పుడు ఒకటి ఏదైనా ప్రొఫెషనల్గా కానివ్వండి, ఏదైనా అచీవ్ చేసేటప్పుడు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్ నేను చేశాను అని. కానీ ఆ సాటిస్ఫాక్షన్ ఎంజాయ్ చేసే లోపలే వెనకాల పర్సనల్గా దే విల్ బి సంథింగ్ రియలీ పుల్లింగ్ అనమాట. సో యూ రియలీ కాంట్ ఎంజాయ్ దట్. బట్ మ్యాన్కి అలా ఉండదు, ఉంటుంది, నేను ఉండనన్నాను, కానీ ఫీమేల్కి ఉండేటంత ఉండదు. సో దే కెన్ రియలీ ఎంజాయ్ దట్, ఎస్ ఈరోజు నేను ఇది చేశాను, నేను ఇది సాధించాను అని. సో యాజ్ షీ సెడ్, మగాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుంది. కానీ ఆ సపోర్ట్ కొంతమందికి ఏంటంటే ఓరల్గానే ఉంటుంది, ఫిజికల్గా ఉండట్లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రొఫెషనల్ కమిట్మెంట్ ఉందనుకోండి, మగాడికి ఏదైనా ప్రొఫెషనల్ కమిట్మెంట్ ఉంటే యు ఆర్ క్యాచింగ్ అప్, అన్నీ రెడీగా పెట్టడము, బ్రేక్ఫాస్ట్ ఇది, హీ హాస్ టు పిక్ అప్ ఆన్ టైం. ఎగ్జాక్ట్లీ. సో హీస్ లైక్ ఐఎమ్ లీవింగ్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ బ్యాక్. బట్ ఒక ఫీమేల్ బయటికి వెళ్ళాలంటే ఇంట్లో వంట, పిల్లలు అన్నీ సెటప్ చేసుకుని ఆ టైం బార్ లోపల ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి. దాట్ మేక్స్ ద జాబ్ డిఫికల్ట్. సో ఈ యాంగిల్లో మెన్ గనక ఇంకొంచెం ముందరకు వచ్చి
ఓన్లీ ఓరల్ గా కాకుండా ఇంకా ఫిజికల్ గా హెల్ప్ చేయగలిగితే దట్ విల్ బి గ్రేట్. రైట్, అంటే దట్ విల్ బి ద ట్రూ మీనింగ్ వన్ ఆన్ వన్. వీఆర్ నాట్ హియర్ టు ఆల్వేస్ సే మగాళ్ళు చేయటం లేదు కాదు, చేస్తున్నారు. బట్ ఆ స్పీడ్ ఇంకొంచెం క్యాచ్అప్ చేసేస్తే ఇద్దరూ కూడా ప్రొఫెషనల్గా పర్సనల్గా ఇంకా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయగలుగుతారు లైఫ్ని అండ్ బెనిఫిట్స్ ఆఫ్ బీయింగ్ టుగెదర్. రైట్. యాక్చువల్గా ఇప్పటికీ కూడా చాలాసార్లు మనం చాలా మంది మాట్లాడుతున్నప్పుడు జెంట్స్ కూడా హెల్ప్ చేస్తే బాగుంటుందండి, బట్ ఐ థింక్ దిస్ విచ్ ఈస్ రాంగ్. జెంట్స్ పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. ఐ థింక్ దట్స్ అ డిఫరెన్స్, రైట్? నిజానికి మీరు చెప్తుంటే ఒకటి గుర్తొచ్చింది, ఇంద్రనూయి, రైట్, పెప్సికో డైరెక్టర్ గా. ఆవిడ చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ పంచుకున్నారు అందరితోటి. ఆమెకి దానికి హెడ్గా ప్రమోషన్ వచ్చినప్పుడు కారులో వస్తుంటే ఆవిడకి ప్రమోషన్ వచ్చిన వార్త తెలుస్తుంది. ఇంటికి రాగానే ఎదురైన వాళ్ళ అమ్మకు వార్త చెప్తే చెప్పబోతుంటే ఫస్ట్ ఇంట్లో పాలు లేవు, వెళ్ళి పాలు తీసుకురాలి. ఆమె పాలు తీసుకొని వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళ అమ్మ ఈమె ఏం చెప్పిందో వినింది. అప్పటిదా అంటే ఇంట్లో పాలు లేకపోతే అది పెప్సికో చైర్పర్సన్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆ ఇంటి స్త్రీలదే బాధ్యత అనే ఒక ఆలోచన విధానం మారకపోవడం ఐ థింక్ మీరు అనేది చాలా పర్ఫెక్ట్. బాగా పనిచేసి కూడా దాన్ని ఆస్వాదించలేని పరిస్థితులు. ఎగ్జాక్ట్లీ. మీకు అంత కష్టపడినప్పుడు మీకు ఆ సాటిస్ఫాక్షన్ రాదు. మీరు అన్నట్టు as soon as you come ఫస్ట్ మీ బికమ్ అ ఫీమేల్ అనమాట, అటెండింగ్ టు ఎవ్రీథింగ్. అందరు క్వైట్ అయిపోయి కామ్ డౌన్ అయిపోయిన తర్వాత మన ఎక్సైట్మెంట్, మనది వాట్ ఎవర్ వి వాంట్ టు ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. సో ఐ థింక్ మీరు అన్నట్టు మగాళ్ళు హెల్ప్ చేయడం కాదు, వన్ ఆన్ వన్ పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ ఇచ్చేది ఇన్నాళ్ళు ఇది ఆడవాళ్ళ జాబ్ అన్నది కాదు. Now it is everyone's job. ఒక మగవాడిది. I'll come back to this ఆడవాళ్ళ పని, ఇంటి పని, ఆడ పని. I think I'll come back to that. అదే that's a big myth. నిజానికి వాళ్ళు ఇంటి పనులు అనుకునేవన్నీ ఇంట్లో ఉన్నంతసేపు ఆడవాళ్ళ పనులు, అవి పెయిడ్ జాబ్స్గా మారినప్పుడు మగవాళ్ళ పనులు అవుతున్నాయి. We all know that, right? Yeah. సువర్ణ శర్మ గారు, మీ టేక్ ఏంటి దీని మీద? హౌ మచ్ వి మనం చాలా వరకు ముందరకు వచ్చామండి. బట్ ఒకటి ఏంటంటే కొన్ని పరిస్థితుల్లో ఇంకా మనము వెనక ప్లేసెస్లోనే ఉన్నాము. ఇన్ఫ్యాక్ట్ లీగల్గా ఐ హోప్ షీ విల్ ఆల్సో అండర్స్టాండ్, లీగల్గా మనము కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు, వర్క్ ప్లేస్ మొలెస్టేషన్స్ లాంటివి కనుక మనం ఫేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా విమెన్ అన్న ఒక డిస్క్రిమినేషన్ వస్తుంది, విక్టిమైజ్ అయిపోయి ఏమవుతుందంటే అరే ఇది బయటికి మాట్లాడుకోవడని విషయము, ఇది చెప్పుకోకుండా ఉండే విషయం. ఐ థింక్ కెరియర్ వైజ్ ఉమెన్ చాలా ముందరికి వెళ్ళారు. ఏ కెరియర్ కావాలంటే ఆ కెరియర్ తీసుకుంటున్నారు. మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉండి కమిట్మెంట్స్ ఉన్న తర్వాత కూడా చాలా ఇదిగా ముందరకు వచ్చి వాళ్ళు దే ఆర్ టేకింగ్ ద యాక్టివ్ పార్ట్. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ ఎప్పుడైతే మనము మిగతా విషయాలు సొసైటీలో మనం మాట్లాడుతున్నామో, మిగతా విషయాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనం చాలా ఇంకా వెనక లెవెల్లోనే ఉన్నాము. మోస్ట్ ఇంపార్టెంట్లీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయంకి వచ్చిన, లేకపోతే వర్క్ ప్లేస్ ఈక్వాలిటీ, జెండర్ బియాస్ కోసం వచ్చిన, ఐ థింక్ ఇంకా చాలా వరకు దాంట్లో మనం వర్క్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్ప్రెడింగ్ అవేర్నెస్ ఆఫ్ మనకి రావాల్సిన ఏమిటంటారు ద ఈక్వాలిటీస్ ఇన్ వర్క్ ప్లేస్లో ఎలా మనకి సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ ఉండాలి, అండ్ హౌ వెల్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ బాడీస్ కానీ వర్క్ ప్లేస్లో మన బాస్ కానీ మన సేఫ్టీ గురించి ఎలా చూడాలి అన్నది చాలా వరకు అవేర్నెస్ క్రియేట్ చేయాలని నేను అనుకుంటున్నాను. బికాస్ ఆల్ ద వాల్యుబుల్ పాయింట్స్ దే సెట్, మీరు అన్నట్టు ఇంట్లో చాలా ఈజీ అయిపోయింది. టు సర్టెన్ ఎక్స్టెంట్ విమెన్ ఆర్ విన్నింగ్ అట్ హోమ్. ఇన్లాస్ అవనివ్వండి, పేరెంట్స్ అవనివ్వండి, హస్బెండ్, పిల్లలు అవనివ్వండి, దే హ్యావ్ యాక్సెప్టెడ్ వర్కింగ్ ఉమెన్ అట్ పార్ విత్ ఎనీథింగ్. బట్ ఎక్కడో బయట ఇంకా దెర్ ఇస్ వన్ ప్లేస్ విచ్ ఇస్ నెగ్లెక్టెడ్. విమెన్ సెక్యూరిటీ అవనివ్వండి, వర్క్ ప్లేస్ ఈక్వాలిటీ అవనివ్వండి, లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రెగ్నెన్సీలో గబుక్మని చక్కగా పర్ఫార్మెన్స్ చేసినా కూడా మనకేంటంటే అరే షీస్ ప్రెగ్నెంట్, ఇప్పుడు వర్క్ బ్రేక్లోకి వెళ్ళిపోతుంది ఆవిడ, ఇచ్చి మనం ఆవిడని ముందరికి పంపించి ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్. అంతకన్నా ఇంకెవరినైనా కమిట్మెంట్ లేని వాళ్ళని. సో ఈ కమిట్మెంట్ అన్నది ఎంతవరకు, లైక్ ఇప్పుడు మీరు చెప్పారు ఆవిడ పాల ప్యాకెట్ తీసుకొచ్చి కూడా ఆవిడ ఇఫ్ షీ కెన్ బికమ్ పెప్సికో తాలూకా CEO, ఆవిడ ఇంట్లో పాల ప్యాకెట్ కూడా ఆవిడే చూస్తున్నారు అంటే ఆవిడ ఎంత మల్టీ టాస్కింగ్ అయి ఉండాలి, ఎన్ని రకాల జెన్యూస్ ఆవిడ చూసుకుంటూ. యాక్చువల్లీ సువర్ణ గారు, దట్స్ అ బిగ్ ఇష్యూ, ఈ మల్టీ టాస్కింగ్. ఐ థింక్ మనమే ఈ ముళ్ళ కిరీటాన్ని మనమే తెచ్చిపెట్టుకున్నామా అని అనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ యూనో ఇంద్ర నువ్వు కూడా పాల ప్యాకెట్ తెచ్చిన తర్వాత నువ్వెందుకు తేవని అడిగే పరిస్థితి వాళ్ళ వచ్చిందంటే, సో దిస్ సూపర్ విమెన్ సిండ్రోమ్ ఐ థింక్ హ్యాస్ బికమ్ ఏ బర్డెన్ ఆన్ విమెన్ అనిపిస్తుంది నాకు. ఎస్, నో డౌట్. ఐ థింక్
we feel that we can do everything, and but we can't do everything and cheppal. I think we have to start saying. But I think most of that మన మైండ్ సెట్లో కూడా ఉంటుందేమో నాకు తెలీదు. మనము కొన్నిట్లో కాంప్రమైజ్ అవ్వలేము అని, దట్ ఈస్ మై టేక్ ఆన్ ద హోల్ థింగ్. మీరు యూ డోంట్ వాంట్ టు లీవ్ ద హౌస్ బికాజ్ ఇల్లు వదిలేస్తే ఇట్స్ నాట్ గుడ్. అలాని పని కూడా ఐ మీన్ వర్క్ ప్లేస్లో పని కూడా వదిలేలేం బికాస్ దట్ ఈస్ వెరీ అన్ప్రొఫెషనల్. సో యూ వాంట్ టు బీ గుడ్ అట్ బోత్, అండ్ ఐ థింక్ ఎవ్రీ ఉమెన్ ఈస్ ఫేసింగ్ దిస్ ఇష్యూ. అది వదిలేస్తే ఇది ఎఫెక్ట్ అవుతుంది, ఇది వదిలేస్తే అది ఎఫెక్ట్ అవుతుంది. మనకి పర్ఫెక్షన్ కావాలి, అందుకే వి వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. I think we should get out of all those myths. I think it's okay to be imperfect, right? I think అది మనకి మనం ఫస్ట్ చెప్పుకోవాలంటే I want to be perfect, I want to do everything. So working women గురించి మాట్లాడతారు. మీరు అన్నారు families have accepted, and but I would still say it is only 10% of the society still. Yes, right? I wouldn't say that. She would say all the women who comes to the courts will say what exactly is that, right? I mean, may not be 10%, a little bit more, but I'm always on the point that edi kuda it's not up to the pace. Anni unanimously మీరు ఏదైనా తీసుకోండి, యాక్సెప్టింగ్ అవనివ్వండి, జెంట్స్ పార్టిసిపేషన్ అవనివ్వండి, ప్రోగ్రెస్ కానివ్వండి, లేదు అన్నది కాదు, ఉంది కానీ అనుకున్నంత లేదు. దట్ ఈస్ ద కామన్ కంప్లైంట్. మీరు ఏ యాంగిల్ నుంచి చూసినా, ఏ ఇష్యూ తీసుకున్నా కూడా. సో ప్రతిసారి అవుతుందంటే కావాల్సిన పేస్ లేకపోవడం వల్ల మీకు ఆ బెనిఫిట్స్ రావు, మీకు ఆ ఫీలింగ్ రాదు, ఆ సాటిస్ఫాక్షన్ రాదు. సో ఇట్స్ రియలీ డిఫికల్ట్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు దిస్ పర్టిక్యులర్ పాయింట్ వీ వాంట్ పర్ఫెక్షన్ అనేది ఒక సింపుల్ పాయింట్. లైక్ ఇంత కష్టపడతాము, ఫ్యామిలీ కోసం స్ట్రగుల్ అవుతాము, పర్సనల్ కోసం వీ డూ సో మచ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సింపుల్ థింగ్ లైక్ ఇంటికి వెళ్ళిన తర్వాత వంట చేయాలి, అబ్బా నాకు ఈరోజు వంట చేయాలని లేదు, బట్ ఎన్ని రోజులు బయట తింటారు, ఆరోగ్యాలు పాడైపోతాయి. సో యూ స్ట్రెచ్, పిల్లలు ఉన్నారు, మనం చేసి పెట్టాలి, బాధ్యత మాత్రం మనదే. ఎగ్జాక్ట్లీ, ఏం వండాలి, పిల్లలకి బాధ్యతే ఉంటుంది, కూరలు తెచ్చుకోవడం నుంచి అన్ని వరకు మనమే చూసుకోవాలి. అల్టిమేట్లీ యూ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఆన్ ద హెల్త్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఎన్ని రోజులని బయట తింటారు, మూడో రోజు తర్వాత యూ ఫీల్ యూ డోంట్ వాంట్ టు డూ ఇట్. Right, that's the basic foundation which you don't want to let go. Right. I think all three young generation entrepreneurs and professionals, నిజానికి మన అమ్మల జనరేషన్లో వర్కింగ్ విమెన్ ఉన్నప్పుడు they were working for the family. Yes. But now it's a generation of women, they are working for themselves. Their own fashion, their own career, their own ambition. బట్ వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఇప్పటికీ లేదు సొసైటీలో. కుటుంబం కోసం చేసినంతసేపు పీపుల్ విల్ యాక్సెప్ట్ అండ్ హెల్ప్. But if you are doing it for yourself, your passion, what do you say? Absolutely, I agree. ఇప్పుడు మీరు అన్నట్టు 10% కూడా ఉండదు అనుకుంటాను. లేడీస్ ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళ టైప్లో ఉంటుంది, అంతేగాని ఇట్ ఈస్ నాట్ మీ ప్యాషన్, మీ లైకింగ్. ఒకవేళ అలా చేసినా కూడా చాలా అంబిషియస్, తన పని తను చూసుకుంటుంది కానీ ఇంటి పనులు పట్టదు అని ఒక నిమిషం కూడా ఆలోచించడానికి అన్ని రకాలు సర్ది, మీరు అన్నట్టు ఇప్పుడు కూరలు తెచ్చుకోవడం దగ్గర నుంచి వంటలు చేసుకుని పిల్లల్ని చూసుకుని వెళ్ళి 2 hours 3 hours కూడా ఒక ప్యాషన్ కోసం ఇస్తే కూడా అది చాలా సెల్ఫిష్ మోటివ్గా కన్సిడర్ చేస్తారు. సో ఐ థింక్ అది బ్రేక్ అవ్వాలి. ఇంకా ఫైనాన్షియల్గా మనకి బాధ్యత ఉంటుంది. మనం చిన్న కూరల దగ్గర నుంచి అన్నీ చూసినప్పుడు క్వైట్ న్యాచురల్గా మనం ఈవెన్ ఫైనాన్షియల్ లెవెల్లో కూడా పట్టించుకుంటాము. కానీ దట్ వన్ ఫేస్ వేర్ ప్యాషనేట్గా ఏమన్నా చేయాలి అనుకున్నప్పుడు ఆ ఒక్క స్ట్రింగ్ మాత్రం దే ఆర్ స్టిల్ హోల్డింగ్ ఇట్. రైట్, ఎగ్జాక్ట్లీ. యా, యు సెడ్ yes. నేను ఆ మాట చెప్పినందుకు వాట్ ఈస్ యువర్ టేక్ యాక్చువల్లీ? No, I mean, okay, I agree with all that she said, but you can't deny the fact that there are a lot of men who are supporting women for their own ambitions. I understand, మీరు గనక మెజారిటీ తీసుకుంటే ఎస్ అందులో ఈ ప్రాబ్లం ఉంది. ఓకే, నువ్వు ఎందుకు అంత కష్టపడుతున్నావు, నేను ఎలాగో చేస్తున్నాను, కొంచెం 9 to 5 సంథింగ్ స్కూల్ టీచర్ జాబ్ or something. Unfortunately, we think that a teacher's job is something which everybody can do and it is not of much importance. Sorry, it's a women's job. It's a women's job. So any service sector actually for that matter. అది చేయొచ్చు కదా, but they don't realize that even that ఇప్పుడు మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం అంటే ఆ టీచర్ మీద ఉన్న నమ్మకంతో పంపిస్తున్నాం. సో దాట్ ఆల్సో ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ జాబ్. సో ఎనీ జాబ్ is important, but then it's a feeling that okay, by the time the man comes home the woman is at home, so it's fine ani. But you cannot deny the fact that kontamandi men are still there who support their better half, saying that
it's your ambition, so do it అనేది you cannot completely eliminate it. That of course, is my yes, I cannot completely eliminate it, but I think నేను 80s లో 90s లో చూస్తుంటే every successful woman was a single woman. ఆల్మోస్ట్ ఎవ్రీ సక్సెస్ఫుల్ విమెన్. సో చెప్తారు కదా, ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉందంటే ప్రతి స్త్రీ వెనక కూడా ఒక పురుషుడు ఉన్నాడు, ఎవరైతే బ్రేక్ చేశారో ఆమెని అని. సో పుట్టింగ్ ద పీసెస్ టుగెదర్, రైట్? యా. సో అంబిషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు యాక్చువల్గా మీరు కొంతమంది అయినా సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారు, బట్ చాలాసార్లు ఎక్కడ వస్తుందంటే పిల్లల దగ్గర వస్తుంది. పిల్లలకి దే డోంట్ అండర్స్టాండ్ దట్ యూ వర్క్ ఫర్ మనీ, యూ వర్క్, రైట్? అండ్ చాలాసార్లు మనం దీన్ని అతన్ని డబ్బులతో కొలుస్తున్నాం. ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. ఎస్, డెఫినెట్లీ. ఐ మీన్ ఇట్స్ చాలా డిఫికల్ట్. మనం చేసేటప్పుడు ఇది ఒక నాది ప్యాషన్, నాది ఇంట్రెస్ట్ ఉంది దాని మీద అని చేసే ఆ థాట్ కానివ్వండి, ఆ ఫీలింగ్ కానివ్వండి, చాలా తక్కువ మందికి అర్థం అవుతుంది. అండ్ ఈవెన్ మీరు అన్నారు చూడండి, ఈవెన్ విత్ చిల్డ్రన్ ఆల్సో, మనకి ఎస్పెషలీ ప్రొఫెషనల్గా వచ్చేటప్పుడు మీరు అన్నారు చూడండి, యూ గెట్ టోన్ అపార్ట్ బిట్వీన్ దెమ్ అని. ఒక సీరియస్, చాలాసార్లు ఇది ప్రతి వర్కింగ్ లేడీకి ఫేస్ చేసే డే ఇన్ డే అవుట్ సిచ్యువేషన్, వేర్ దేల్ బి ఎన్ నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్. ఒక సీరియస్ ప్రొఫెషనల్ కమిట్మెంట్ ఉంటుంది, పిల్లల దగ్గర ఒక సీరియస్ నెసెసిటీ ఉంటుంది. యూ డోంట్ నో వాట్ టు చూస్, హౌ టు చూస్. అండ్ మీరు ఎలాగైతే సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలనుకుంటారో మేబీ యువర్ హస్బెండ్ వుడ్ నాట్ బీ ఇన్ కన్సర్నెన్స్ విత్ దట్. సో అక్కడ మాట్లాడుకుని ఈ సిచ్యువేషన్ని నేను ఇలా డీల్ చేయాలనుకుంటున్నాను, ఈ సిచ్యువేషన్ నేను ఇలా డీల్ చేసుకుంటాను అని ఒక కన్సెన్సస్కి వచ్చేటప్పటికే సగం ప్రాణం అక్కడికే అయిపోతుంది. అండ్ దిస్ ఇస్ ఆన్ అ డైలీ బేసిస్. అండ్ ఇట్స్ అ ఫేవర్ బై ద మెన్. ఇట్స్ ఆన్ అ డైలీ బేసిస్. సో మీ ప్రకారం లేదు, నేను ఈ సిచ్యువేషన్ ఇలా హ్యాండిల్ చేయాలనుకుంటున్నానంటే మీ ఆలోచన ప్రకారము నేను కరెక్ట్గా చేస్తున్నాను, అన్నీ సాటిస్ఫై చేసుకుంటూ వెళ్తున్నాను ముందరికి రెండు సిచ్యువేషన్స్లో అని మీకు అనిపిస్తుంది. బట్ దట్ మే నాట్ బీ ద పాయింట్ విత్ ద స్పౌస్. దే మైట్ బీ లైక్, సరే ప్రొఫెషనల్గా అదొక్కటి తగ్గించుకో, ఈరోజు పిల్లలకి ఇది ప్రయారిటీ. కానీ అది వన్ థింగ్, అది ప్రాబ్లీ లేడీస్కే ఏమర్థం అవుతుందంటే, మనం అనుకున్నట్టు చేసే పర్ఫెక్ట్ రోజు, ఆ పర్ఫెక్ట్ రోజు ఈ జన్మకి రాదు. ఒక పర్ఫెక్ట్ డే అనేది రాదు, అది మనం చేసుకునేటప్పుడే ఉంటుంది. ఆ నిజం చాలా మెల్లిగా తెలిసి వస్తుంది. ఈ రోజు కాదులేండి, వెరీ స్మాల్ థింగ్, లేకపోతే ఈ రోజు కాదు, నేను బయటికి వెళ్ళి ఒక బుక్ తెచ్చుకుంటాను, సరే ఈరోజు ఇబ్బంది ఉంది, రేపు వెళ్తాను, రేపు ఇంకేదో, అలాగా నెలలకు రోజుల తరబడి కొట్టుకుని వెళ్ళిపోతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ ఫీల్ వాట్ ఈస్ ఇట్ దట్ ఐఎమ్ డూయింగ్, రైట్? అండ్ లాట్ ఆఫ్ విమెన్, ఇంతకుముందు మనం బిగినింగ్లో మాట్లాడుకున్నాం, 1908లో మాట్లాడినప్పుడు 8 గంటల పని దినము, పురుషులతో సమానంగా వేతనం. ఇవాళ మనందరికీ సూపర్ విమెన్ మన బ్రెయిన్లో పెట్టిన తర్వాత 18 గంటల పని దినంగా ఇవాళ యాక్చువల్గా మారిపోయింది. 6 గంటలు నిద్రపోయే టైంలో తప్ప మీరు చెప్పినట్టుగా 10 నిమిషాలు వాళ్ళ కోసం వాళ్ళు పెట్టుకోలేని ఒక. మీరు ఇన్ఫాక్ట్ చెప్పిన ముళ్ళ కిరీటం ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చిందండి. రైట్. City working women are undergoing lot of stress because of which their health is getting affected, and there's a big article in that. Right. అసలు అది చూస్తే ఐ ఫీల్ అయ్యో పాపం అని అనిపించాలా, ఓర్ నైనో అసలు ఇది తీసుకోవాలా వద్దా, ఐ డోంట్ నో హౌ టు థింక్. ప్రొఫెషనల్గా ఉండి ఐ మీన్ ఈ వర్క్ అండ్ ఫ్యామిలీ బ్యాలెన్స్ చేయాలా, లేకపోతే స్ట్రిక్ట్లీ ప్రొఫెషనల్గా ఉండాలా, లేదా స్ట్రిక్ట్లీ ఓన్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉమెన్లా ఉండాలా, యూ డోంట్ నో. యాక్చువల్లీ లెట్స్ ఫైండ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆఫ్టర్ స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఒక విషయం మాట్లాడుకున్నాం. మహిళలందరూ సూపర్ విమెన్గా మారాలని చేసే ప్రయత్నంలో వాళ్ళు ఏమైపోతున్నారు అనే ఒక ఆందోళన కూడా కలిగిస్తుందని ఇంతకుముందు సౌమ్య కూడా అన్నారు. సో సౌమ్య గారు, నాకేమనిపిస్తుందంటే మనం ఆడపిల్లలందరికీ గత 25 ఏళ్ళుగా, కనీసం అంతకుముందు లేకపోయినా కూడా కొంత ఈ 25 ఏళ్ళుగా మీరు బాగా చదవాలి, బాగా ఎదగాలి, పని చేయాలి అని వాళ్ళకి చెప్తూ వచ్చాం ఒకటి. ఇంకొక వైపు అమ్మాయిల్ని ఎంపవర్ చేస్తున్నాం కానీ అబ్బాయిల్ని సెన్సిటైజ్ చేయడం మర్చిపోయాం. ఐ థింక్ ఫర్గాట్ టు డూ దట్ కదా. అందుకని మీరు ఇంత ముందు అన్నారు కదా, వాళ్ళు కోప్ అప్ అవ్వలేకపోతున్నారు అని. ఐ థింక్ దట్స్ వేర్ ద హోల్ కాన్ఫ్లిక్ట్ అని నాకు అనిపిస్తుందండి. డెఫినెట్లీ అండి. ఐ మీన్ ఐ ఫీల్ దట్ దిస్ ఇస్ సంథింగ్ అందరూ ఫాలో అవుతున్నారు ఈ మధ్య, అంటే మా జనరేషన్ నుంచి ప్రాబబుల్లీ. ఎక్కడైతే ఇంట్లో మగపిల్లలు కూడా ఉన్నారో వాళ్ళని కూడా ఇంటి పనులలో ఇన్వాల్వ్ చేయడము, వాళ్ళతో పాటు అక్కచెల్లెలు ఎవరైనా ఉంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలనేది ఇంటి దగ్గర నుంచే మొదలవుతాయి. ఇప్పుడు నా కొడుకున్నాడండి, హీఈస్ ఆల్ 5 years old. తనంతటి తానుగా వచ్చి అమ్మ నేను నీకు వంటింట్లో హెల్ప్ చేస్తాను అంటే నేను అది ఓపెన్లీ ఎంకరేజ్ చేస్తాను. అక్కడ మగ ఆడ కాదు, ప్రతి పని ఎవడి తిండి వాడు తినాలా, ఎవడి ఐ మీన్ ఈచ్ వన్ బేసిక్ వండుకోవడం రాకపోతే మనిషి బతికే హక్కు లేదు యాక్చువల్లీ. అండ్ మీరు అన్నట్టు అల్టిమేట్లీ ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్లో కానివ్వండి, ఎక్కడైనా షెఫ్స్ అందరూ మగవాళ్లే.
సో పనికి ఆడా మగ అనే భేదం పోయింది ఇప్పుడు. అంటే ఎప్పుడు లేదు, అది పెయిడ్ వర్క్ గా ఉన్నప్పుడు మగవాళ్ళ వర్కే ఎనీ టైం మీరు చూడండి. అది అన్పెయిడ్ గా ఉంటేనే ఆడవాళ్ళకు. ఆ భేదం మనం ఈ వచ్చే నెక్స్ట్ జనరేషన్ కి కూడా చెప్తూ వస్తూ ఉంటే అది లేదు, యునో యూ హ్యావ్ టు డూ ఇట్, అందరూ కలుసుకుని చెయ్యాలి, నీ పని నువ్వు చేసుకోవాలి, వీలైతే పక్కవాడి పని కూడా నువ్వు చేసి పెడితే అది కాస్త పుణ్యం, ఏదో ఒకటి చెప్పుకుంటూ వస్తే ఈ మేల్స్ ని సెన్సిటైజ్ చేయడం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. బట్ ఆబ్వియస్ అండ్ మనకి కూడా ఏమనిపిస్తుంది అంటే చాలాసార్లు చూసాం, వెన్ వీ హియర్ ఆఫ్ ఆల్ దీస్ అన్ఫార్సీన్ థింగ్స్ విచ్ హ్యాపెన్ టు గర్ల్స్, మొలెస్టేషన్ కానివ్వండి, మొన్న రీసెంట్గా బెంగళూరు న్యూ ఇయర్ పార్టీలో జరిగింది ఆ ఇన్సిడెంట్ కానివ్వండి, ఒక బేసిక్ క్వశ్చన్ ఏమొస్తుందంటే పేరెంట్స్ ఇలాంటి మగపిల్లలకు అసలు ఏం నేర్పిస్తున్నారు ఇంట్లో, దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఎలాంటి అట్మాస్ఫియర్లో పెరుగుతున్నారు, వాళ్ళ అక్క చెల్లెలతోటి తల్లితోటి ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు అలా ఓపెన్గా అవుట్రేట్గా వచ్చి ఓకే బేసిక్ మగవాడిలో ఉండే ఆ నేచర్ని ఎవరు కంట్రోల్ చేయలేరు, కానీ అలా అని చెప్పి ఓపెన్గా యూ జస్ట్ కాంట్ కమ్ అండ్ డూ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్. ఆ విచక్షణ అనేది ఎక్కడికి వెళ్తోంది, ఆ మైండ్ మీద ఉండే కంట్రోల్ ఎక్కడ పోతుంది. సో యూ గెట్ అ బేసిక్ క్వశ్చన్, పిల్లలకి ఇంట్లో ఏం చెప్తున్నారు, అది వయసు పెరుగుతున్న కొద్దీ కూడా అంటారు ఏంటి చిన్నగా ఉన్నప్పుడు టీచర్స్గా ఉండాలి, ఐ మీన్ మిడిల్ ఏజ్కి వచ్చేటప్పటికి పిల్లలకి మనం వీ నీడ్ టు బీ లైక్ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే పెద్దవాళ్ళు అయ్యారు కదండి ఇంకేం చెప్పగలుగుతామని అక్కడితో ఆగిపోతుంది. అంటే చాలా మంది పిల్లలకు దే ఆర్ లూజింగ్ దేర్ చిల్డ్రన్ బై టీనేజ్. Communications completely close. I think what is required is whatever stress you are putting on the child, that ila undali inta chadavali, whether it is a boy or a girl, chinnapadi nunchi manam adi chestunnappudu meer annattu teenage ayinappudu adi cut ayipotundi. But maybe parents have to go one step further and continue their control, may be the wrong word, కానీ దేర్ teach them what is right and wrong, whether it is a boy or a girl. Right. And మీరు అన్న పాయింట్ ఇస్ లైక్ in the 25 ఏళ్ళుగా మనం అమ్మాయిల మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం. దెర్ ఇస్ దిస్ స్మాల్ స్టాండప్ కామెడీ వీడియో ఆఫ్ అమిత్ టండన్, ఎవరైనా he says लड़कियों को ये सिखाओ वो सिखाओ, पता नहीं कैसा लड़का आएगा. That's a thing. So exactly, that is what is happening actually. అన్ని నేర్పించేశారు in the past 25 years so that she is self sufficient, but unfortunately అబ్బాయిల మీద కాన్సన్ట్రేట్ చేయడం మర్చిపోయారు. So it's now becoming our duty to probably teach our better halves also what I think lot of people are saying because of it lot of men are having insecurity and that is leading to the violence and molestation అనేది కూడా. ఇది ఎక్కడో ఇంట్లోనే, ఇది నాట్ నెసెసరీలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అన్నది కాకుండా ఎక్కడో ఇంట్లోనే దెర్ ఇస్ అ స్మాల్ లిటిల్ సీడ్ విచ్ ఇస్ సోడ్ ఫర్ దిస్. ఇప్పుడు ఈవిడ అన్నట్టు ఇంట్లో మగ ఆడ పనులకి తేడా ఉండదు. సో అది ఇంటి పని మాత్రమే. అది గనక మనం మగవాళ్ళకి చెప్పగలిగితే, ఇప్పుడు నాకు 2 పిల్లలు, మా అబ్బాయి 6 years old, నేను ఐ మేక్ ఇట్ అ పాయింట్ వాడు కిచెన్లో మొత్తం నాకు హెల్ప్ చేస్తాడు, ప్లేట్స్ పెట్టడము, వాటర్ పెట్టడము. బట్ ద పాయింట్ ఈస్ వెదర్ దిస్ బాయ్ ఈస్ నాట్ వర్కింగ్ ఆర్ నాట్, వెదర్ హిస్ ఫాదర్ ఈస్ వర్కింగ్ ఇన్ ద కిచెన్ ఆర్ నాట్. ఐ థింక్ హోల్ పాయింట్. పిల్లలు ఎందుకంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ మేము జనరల్ గా డిన్నర్ టైంలోనే కలుస్తాము. సో స్ట్రిక్ట్లీ టీవీ ప్లే చేయనివ్వను అనమాట. My husband has to help. It's not about pani, it's more about interaction. ఏమవుతుందంటే ఇంటరాక్షన్ చేస్తున్నప్పుడు దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బయాస్ బేస్డ్ వర్క్ ఏది ఉండదు, జెండర్ బేస్డ్ వర్క్ ఏమి ఉండదు. సో నేను రోటీలు చేస్తుంటే మా హస్బెండ్ ఈజ్ లైక్ ట్రాన్స్ఫరింగ్ ద రోటీస్ కానీ, కూర వేడి చేయడం కానీ, కలపడం కానీ ఇది చేస్తున్నారు, అండ్ పిల్లలేమో టేబుల్ అది రెడీ చేస్తున్నారు. సో అపారెంట్లీ ఐ మేక్ ఇట్ అ కాన్షియస్ ఎఫర్ట్. దే టాక్ అబౌట్ ద స్కూల్, దే టాక్ అబౌట్ బాయ్స్, దే టాక్ అబౌట్ గర్ల్స్, దే టాక్ అబౌట్ ఎవ్రీథింగ్. మా అమ్మాయికి 12 ఏళ్ళు. Right. So she is entering into teenage. No, I am making myself ready for her teenage issues. So I don't have to react. And I also make sure మా అబ్బాయి కూడా దాంట్లో పార్టిసిపేట్ వినాలి అని నేను చెప్తాను. మా అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ఈరోజు ఒక అబ్బాయి నన్ను ఏడిపించాడని కానీ, లేకపోతే నా బుక్ విసిరేసాడని కానీ చెప్తున్నప్పుడు నేను మా అబ్బాయిని కూడా కూర్చోమని చెప్తాను. ఎందుకంటే ఒకవేళ మా అమ్మాయిని ఎవరైనా అబ్బాయి ఏడిపిస్తుంటే రేపొద్దున మా అబ్బాయి కూడా అదే స్టేజ్కి వెళ్ళకూడదని. సో నేను ఫస్ట్ మా అబ్బాయిని అడుగుతాను, ఇలా ఎవడో చేస్తున్నాడంట, వాడిని ఏం చేయాలి మనము, నువ్వు వెళ్ళి మాట్లాడతావా, తప్పు కదా అలా చేయడము అని. సో ఐఎమ్ నాట్ రెస్ట్రిక్టింగ్ మై సన్. ఎగ్జాక్ట్లీ, ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఈస్ నీడెడ్ ఎట్ ఎవ్రీ హోమ్. ఎందుకంటే వాళ్ళు చాలా మంది, మీరు కూడా వాడేశారు అన్నమాట హెల్ప్ అని. అంటే చాలాసార్లు
పిల్లలు పని చేయటం కాదు, తండ్రులు పని చేయటం వీళ్ళల్లో ఐ థింక్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ అంటే మేబీ వాళ్ళు మనం చేసేటంత చేయలేకపోయినా అట్లీస్ట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చేయలేకపోవటం అనేది ఉంటుందా సౌమ్య గారు? చెప్పండి, నిజంగానే ఏదైనా ప్రపంచాన్ని దున్నేస్తాం, రాజ్యాలను పాలిస్తాం, ఆడదానికి ఏం తెలియదు అనేవాళ్ళు మనం చేసేంత చేయలేరంటారా? చెయ్యలేకపోవడం కాదు, కానీ యూనో ఆ మైండ్ సెట్ రావడానికి మేబీ ఎక్కడో మీరు అన్నట్టు మన ఆడవాళ్ళమే పర్ఫెక్షన్ గురించి వాళ్ళని రానివ్వమేమో. స్మాల్ థింగ్ టుడే మార్నింగ్ when I was leaving to the factory, my husband helped me do the bed. సో ఆ బెడ్ షీట్ కొంచెం వంకరగా వేశారు, వెంటనే నాకు బీపీ పెరిగింది. So then I was like, okay, I couldn't, I just couldn't. The bed sheet was వంకరగా వేసి నాకు చాలా కోపం వచ్చింది. Like, నీకు ఇది కూడా చేయడం రాదా అని. And then obviously that got into an argument. So then I was like, మేబీ నేనే నా మైండ్ ట్యూన్ చేసుకోవాలేమో, పర్వాలేదు ఒక రోజు బెడ్షీట్ కానీ అది డెఫినెట్ గా మనం ఒకటి నా ఫీల్ అండి పర్సనలీ, మగవాళ్ళు ఏదన్నా మనకి మనతో పాటు చేయడానికి, నేను హెల్ప్ అన్నవాడు ఇప్పుడు మీరు చెప్పిన స్ట్రిక్ట్ గా వాడను, బట్ మన మగవాళ్ళు మనతో పాటు ఏదన్నా ఒక పని చేయడానికి ముందరకు వస్తున్నప్పుడు మనలాగా చేయలేకపోవచ్చు, బట్ చేసేటప్పుడు మనం కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళకి కాస్త ఊతం వచ్చి చేస్తూ ఉంటారు. ఎందుకంటే అసలు అలా చేయడానికి వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువ. కమింగ్ టు దేర్, ఎందుకంటే మా హస్బెండ్ ఇనిషియల్ గా నేను వర్క్ చేసేటప్పుడు నేనే చూసుకునేదాన్ని. ఒక ఫైన్ డే ఐ హ్యాడ్ ఎ నర్వస్ బ్రేక్ డౌన్. పిల్లల్ని నేను ఎప్పుడు క్రచ్లో వదలలేదు. నా ఆఫీస్లోనే చిన్న క్రచ్ పెట్టుకుని అక్కడ కూడా వంట చేసుకుని వాళ్ళకి హోమ్ మేడ్ పోరిజ్లు అవి ఇచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి, లైక్ యూ సెడ్ ప్రాబ్లీ ఐ వాజ్ గోయింగ్ త్రూ సూపర్ ఉమెన్ సిండ్రోమ్. సో మా హస్బెండ్ ఎప్పుడు హెల్ప్ ఆఫర్ చేసినా మీకేం తెలియదు, మీరు ఊరుకోండి, ఇది ఇలా కాదు, ఇది 2 minutes ఉంటే ఎగ్జాక్ట్ గా 2 minutes అన్ని పట్టుకుని స్పూన్లు చీపుళ్ళు పట్టుకుని పుట్టాం కదా. సో మనం అంటే ఆయన కిచెన్ లో కూడా రానిచ్చేదాన్ని కాదనమాట, మీకేం తెలియదు. అట్ వన్ పాయింట్ నా హెల్త్ ప్రాబ్లమ్ అయ్యి నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు దట్ వాస్ మై మదర్ యాక్చువల్లీ హూ టోల్డ్ మీకి, మీరు అన్నట్టు ఎంతమంది మగవాళ్ళు హెల్ప్ చేయడానికి వస్తారు, తీసుకోకపోవడం అనేది మన తాలూకా స్టూపిడిటీ. అది మనం అనుకుంటాం వాళ్ళకి రాదు అని. వాళ్ళని ఇప్పుడు మీరేమంటారమ్మా, నన్ను చేయనివ్వు, నేను చేస్తే కదా నేను బాగా చేస్తున్నానా లేదా అన్నది నీకు తెలుస్తుంది అని మాట్లాడే మీరే మీ హస్బెండ్స్ని ఎందుకు మీరు చేయనివ్వరు? వాళ్ళు ముందరకు వచ్చి చేయనివ్వండి, తప్పైతే ఇలా కాదు అలా అని చెప్పండి. మనం ఇంట్లో అనకూడదు, కానీ అంటే ఇట్ డజంట్ మ్యాచ్. మనం పని వాళ్ళని వీఆర్ అలౌవింగ్ ఎవ్రీథింగ్ టు డూ. మనం అది చేస్తుంటే కొంచెం అటు ఇటుగా చేసినా ఇట్ ఇస్ ఓకే, పని అయిపోతే చాలు, బట్టలు ఉతికేసి వెళ్ళిపోతే చాలు. సో బట్ వెన్ ఆ స్పాస్ డస్ ఇట్ వీ నీడ్ ద పర్ఫెక్షన్. సో అట్ వన్ పాయింట్ ఏమంటే మనం వదిలేయాలి. ఆయన మన ఇంటి కోసమే చేస్తున్నాం, మనం మన ఇంటి కోసమే చేస్తున్నాం. అట్ దట్ పాయింట్ ఐ థింక్ సిన్స్ 6 years నేను కొంచెం లెట్ గో అయ్యి, మీరు అన్నట్టు కొన్ని చిరాకులు అలా చూసి చూడనట్టు ఐ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నేను నా ప్రొఫెషనలీ ఐఎమ్ అ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైనర్. సో 3 cities నాది వర్క్ ఉంది. మేమిద్దరం ఈక్వల్లీ ట్రావెల్ చేస్తాం. ఆయన వెళ్ళినప్పుడు నేను ఇల్లు చూసుకుంటాను, నేను వెళ్ళినప్పుడు ఆయన చూసుకుంటా. సో నేను ఈవెన్ అబ్రాడ్ కూడా వెళ్తూ ఉంటాను. ఫర్ 15-20 days ఐ వోంట్ బి దే. సో ఇనీషియల్గా ఏంటంటే మొత్తం 1 weekకి ఫుడ్ తయారు చేసి మా అమ్మ వాళ్ళకి అప్పగింతలు, మా అత్తగారు వాళ్ళకి అప్పగింతలు అవన్నీ చేసేసి వెళ్ళేదాన్ని. వెళ్ళిన దగ్గర నుంచి నేను చాలా యాంగ్జైటీతో హైపడుతూ ఉండేదాన్ని. పిల్లలకి బయట ఫుడ్ పెట్టేస్తున్నారేమో, చాక్లెట్స్ తినేసి ఫలానా రోజు వాడమనేది కాకుండా ఇంకొకటి లిస్ట్ రాసి చెప్పేదాన్ని, ఈ టైంకి ఇదే తినాలి, ఇన్ని స్పూన్లే తినాలి. దాని వల్ల వీఆర్ డౌటింగ్ వాళ్ళ కేపబిలిటీ మీద డౌట్ చేసి మనం వచ్చే కొంచెం హెల్ప్ కూడా డిపెండబుల్ అయిపోతున్నారు మన మీద. వాళ్ళని ఇండిపెండెంట్ గా వదిలేస్తే మనకి యూజ్ అది. అండ్ వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది, ఏంటి మీరేనా అంత గొప్పగా చేసేది, మేము చేయగలము అనేది ఉంటుంది. సో ఇట్స్ నాట్ రైట్ దట్ యు స్నబ్. ఇదైతే 10% కూడా కాదు, యాక్చువల్ గా 1% మెన్ మాత్రమే. పీపుల్ ఆర్ స్టిల్ కమింగ్ ఫార్వర్డ్ టు డూ థింగ్స్. వాళ్ళని కూడా మనం వెనక్కి పంపించొద్దు, బికాస్ వీ నీడ్ దోస్ రోల్ మోడల్స్, నాట్ సూపర్ విమెన్ anymore at all. We need super homes. Congratulations actually for coming out of the superwoman syndrome. It was difficult, Kani. I would really like to share it. Many of the women must be going through this stress. Anta maname cheyali, perfection tho cheyali annadi kaadu. Life is like however it is. Oka roju enda, oka roju vaana untundi. Alane intlo kuda plus minus untundi. But పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ హస్బెండ్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఒక సెటప్ చేసుకుని మన ఇల్లు అన్న ఫీలింగ్ అందరికీ ఉండాలి. అది ఇంట్లో ఇన్లాస్ ఉన్న వాళ్ళకి, పేరెంట్స్ ఉన్న వాళ్ళకి, హస్బెండ్, పిల్లలు అందరికీ వాళ్ళ లెవెల్లో ఆ ఫీలింగ్ ఉండాలి. మనం ఏం చేసినా ఇక్కడ రెస్ట్రిక్షన్స్ లేదు,
కాంట్రిబ్యూషన్ టు ద వర్క్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. రైట్, ఎగ్జాక్ట్లీ. అది చాలా కొంచెం దీని నుంచి పక్కకు వద్దాం. నిజానికి సూపర్ విమెన్ సిండ్రోమ్ గురించి మనం పూర్తిగా బీట్ చేసేసినట్టున్నాము. ఓకే, ఇంకొకటి వస్తే మనం మీరు చూడండి, విమెన్స్ డే వస్తే ఐ థింక్ ఉదయం నుంచి మీకు కొన్ని వందల వాట్సాప్లు వచ్చి ఉంటాయి. అమ్మ, ఆదిశక్తి, అమ్మగా నువ్వెంత, ఒక విపరీతమైన ఏమైనా ఆరాధనతో కూడిన కొన్ని పాటలు అలాంటివి. అంటే ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ రిఫరెన్స్ టు ఎ మ్యాన్, ఒక తల్లి, ఒక చెల్లి, ఒక భార్య. అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎ విమెన్ హూ డజంట్ వాంట్ టు బి ఎనీ ఆఫ్ దెమ్, దెన్ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పట్ల అంటే నేను ఉంటాను, నేను పెళ్లి చేసుకోను, నేను పిల్లల్ని కనను, నాకు ఒక ప్యాషన్ ఉంది, ఐ వాంట్ టు ట్రావెల్, ఇలాంటి వాళ్ళ పట్ల ఇవాళ అంటే అదే ఇప్పుడు 25 ఏళ్ల కింద ఇంటి కోసం పనిచేసేవాళ్ళు, ఇప్పుడు మన కోసం పనిచేస్తున్నారు. మన ప్యాషన్ ప్లస్ కుటుంబం. దేర్ ఆర్ విమెన్, నా కోసమే నేను పనిచేస్తాను. ఐ థింక్ అలాంటి వాళ్ళ పట్ల దృష్టి ఇంకా చాలా దారుణంగా ఉంది అనిపిస్తుంది. ఎస్, అంటే ఐ థింక్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ నౌ, ఓకే 25 years మనం చాలా బాగా కాన్సన్ట్రేట్ చేసి ఆడపిల్లలు ఇలా ఉండాలి అని చేసాము. కానీ ద రిమైనింగ్ టైమ్ టు కమ్ షుడ్ బి మోర్ ఆన్ ఓకే ఉమెన్ ఇన్ as what you say, in her own self is an individual, right? She has her own choices, her own likes, dislikes, and it's okay tanu ela life lead చేద్దాం అనుకుంటుందో అలా చెయ్యొచ్చు అనేది ఐ థింక్ ఇంకా మనకి ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ టు అవర్ బ్రెయిన్స్. సో అట్లా వస్తే మీరు అన్నట్టు ఈ వాట్సాప్ మెసేజెస్ ఆఫ్ తల్లి, చెల్లి, పిల్ల అవన్నీ తగ్గి దెన్ ఓకే షీ ఈజ్ అన్ ఇండివిజువల్, so respect her as a woman anedi ostundi. But I guess we still have a lot of long way to go. I think very very long way to go. అంటే ఇప్పుడు వచ్చే ఈ నెక్స్ట్ జనరేషన్, మా కొడుకుల జనరేషన్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏదైనా కాస్త పేస్ క్యాచ్అప్ చేస్తారేమో. దట్స్ ది ఓన్లీ హోప్ దట్ ద నెక్స్ట్ జనరేషన్, బికాజ్ వాళ్ళకి చాలా టెండర్ ఏజ్ నుంచే వీఆర్ రియలైజింగ్ ఆల్ దిస్ అండ్ వి ట్రైంగ్ టు మేక్ దెమ్ సే మీరు అన్నీ చేయండి అని ఇంత టెండర్ ఏజ్ నుంచి చెప్తున్నాం. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ సెటప్ చేసుకునే స్టేజ్కి వచ్చేంత వరకు ఐ హోప్ దే విల్ బి ఏబుల్ టు పికప్. కొంచెమన్నా గ్యాప్ తగ్గుతుందేమో ఆ పేస్. ఇఫ్ దేర్ ఇస్ ఎ గర్ల్ ఇన్ దేర్ లైఫ్ who says I don't want to live with you, let us be separate and love each other, and kuda they should be accepted, right? It's almost to that level we have come. But one thing what I want to add here is oka womanhood anedi it is complete by itself. I really don't exactly believe, I know talli aitene women bharya ante chaala mandi mana telugu సినిమాల్లో ముఖ్యంగా హీరోలు చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటారు. ఒక అమ్మాయి, ఆ తర్వాత భార్య, ఆ తర్వాత తల్లి, ఆ తర్వాత ఇది. దర్ ఇస్ నథింగ్ లైక్ లైఫ్ సైకిల్. లైఫ్ అనేది సైకిల్. దాంట్లో విమెన్ హెడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కంప్లీట్ పోర్షన్. దాంట్లో మీరు పెళ్లి చేసుకుంటేనే మీరు 50%, పిల్లలు కంటే 75%. ఒక మనిషిగా ఉండి కో ఎగ్జిస్టెన్స్ ని రెస్పెక్ట్ చేయడం ఇస్ 100%. అంతకన్నా వేరేదేమీ లేదు. And there's no age bar for marriage. 60 years, Suhasini annavada TV serials lo untundi. She got married when she was 63 years. She said, "Naku ippudu time ochindi, I fell in love with a man. I thought I should get married. I'm getting married." There's no time for marriage. There's no time for career. 45, I think 78 years lo anukuntanu Lata Mangeshkar garu no valla sister oka jewelry line start chesaru. So there is no age for career. There's no age for marriage. There's no age for children. Biological clock is different, but surrogacy, there's a lot of other ways to beat that up. So I think super women nunchi, womanhood nunchi, achievers nunchi, if we come aside and talk about womanhood, so aadavallu womanhood ni complete ga as it is accept cheyadam is very important. I think accept cheyadam is very there is very no important. Rat race for this. There is no achievements in this. There is no performance. There is nothing like you are proving a point. Womanhood itself, you have proven, you have achieved what God has given. Right. So adi more important. That's actually very important. And interestingly, lot of women are realizing it, and that is where the entire conflict is. Yes, true. ఎందుకంటే మనం ఇవాళ పిల్లలకి ఈ 25 ఏళ్ళు చేస్తున్న ఇంకో తప్పు చేస్తున్నాం. మనం పిల్లలు బాగా చదువుకోవాలి, ఒక రన్నింగ్ రేస్లో ఉంటే బాగా రన్ చేయాలి, మిక్స్డ్ డబుల్స్ ఆడితే బాగా ఆడాలి, పెళ్ళైన తర్వాత మాత్రం తగ్గాలి కదా. అంటే ఒక కన్ఫ్యూజ్డ్ స్టేటస్లో మనం విమెన్ అంటే ఒక అమ్మాయిని పూర్తి ఆత్మవిశ్వాసంతో పెంచి ఒక 20 ఏళ్ళు రాగానే ఒక పెద్ద గద తీసుకొని మొత్తం ఆత్మవిశ్వాసాన్ని బద్దలు చేసే ఒక వాతావరణం కూడా మన చుట్టూ ఐ థింక్ ఉంది. ఐ థింక్ దట్స్ వేర్ ద కాన్ఫ్లిక్ట్. ఎప్పుడు చెప్పాం కదా అబ్బాయిల కంటే కొంచెం తక్కువ చదువుకోండి, అబ్బాయిల కంటే కొంచెం తక్కువ రన్ చేయండి, ఎప్పుడు చెప్పాం మనం. కానీ పెళ్లి దగ్గరకు వచ్చేప్పటికల్లా వాళ్ళు చేయనిస్తే ఉద్యోగం చేయనండి, వాళ్ళు ఒప్పుకుంటే చెయ్యండి, రైట్?
అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎస్ ఆ మైండ్ సెట్ కొంచెం మారింది. ఐ వుడెంట్ సే కంప్లీట్లీ, నాట్ ఈవెన్ 10%. ఐ థింక్ ఇట్స్ ఆల్ 10% వ్యవహారం. మీరు అంటే మీరు షో స్టార్ట్ చేసిన ఫస్ట్ 1 year లో మీరు ఏం చేంజెస్ అంటే I'm talking about that little percentage probably which has changed. Yes, ఇప్పటికీ కూడా ఏంటి మీ ఫ్యామిలీకి ఎఫెక్ట్. I'm a classic example. మా నాన్నగారు he has set up the industry and he made it clear at the time of my marriage, నువ్వు ఇండస్ట్రీ గురించి నువ్వు వరి అవ్వకు, నేను అమ్మేస్తాను, you get married, I don't want your family life to get it. So I'm a example for it. So I had to tell him, adenti you put so much of effort to bring it up to a certain just stage. Just because you don't have a son. Just because I'm not, he wanted me to do it, but he didn't want my family life to get affected. I said, there will be a midway. If we work a solution, renditki, I mean, midway untundi ani. So, yes, adi eppatki, I think andari. Still, Soumya, it is still a midway. Yes. Okay, man, it's not a midway. It is not a midway. Yes. It's even a rahadari. Yes. Right? Yeah. I think we are closing down the show. Yeah. Me take it lastly. Nothing అండి. Personally, I think to sum up the whole thing, నాకు అనిపిస్తుంది ఆడవాళ్ళు లైఫ్లో వాళ్ళు చేసుకునే చాయిసెస్ ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం కేర్ఫుల్గా చేసుకుంటే ఈ పర్మనెంట్గా ఆడ వర్కింగ్ ఉమెన్ ఫేస్ చేసే ప్రాబ్లం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్న పెద్ద టాపిక్ అందరికీ బుర్రలో కీప్స్ బీటింగ్. మనం చేసుకునే చాయిసెస్ ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం ఇంటెలిజెంట్గా చేసుకుంటే దట్ వుడ్ బీ బెటర్. అండ్ అందరికి ఆడవాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే రోజులో ఎప్పుడైనా సరే కొంచెం మీ టైం పెట్టుకోండి. ఆ మీ టైం చాలా ఇంపార్టెంట్ మిమ్మల్ని మీరు రిజువనేట్ చేసుకోవడానికి. అప్పుడు ఎవ్రీథింగ్ విల్ లుక్ గుడ్ అండ్ యూ విల్ బీ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్. దట్స్ వాట్ ఐ ఫీల్. Yeah, like my friend said, అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. Like she said, తన ఎగ్జాంపుల్గా ఈవెన్ ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ కన్జర్వేటివ్ ఫ్యామిలీ, బట్ వాట్ ఐ బిలీవ్ ఇస్ ఒకవేళ ఆడవాళ్ళు కనుక దే వెరీ షూర్ ఏం చెయ్యాలి అనుకుంటే కన్విన్స్ చేయడం దెర్ ఇస్ ఆల్వేస్ అ మిడ్ వే. కష్టం, ఈజీ కాదు. అందరి ఫ్యామిలీస్ రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే రకరకాల మైండ్ సెటప్స్ ఉంటాయి, పర్సెప్షన్స్ ఉంటాయి. కానీ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. దెర్ ఇస్ ఆల్వేస్ ఎ వే. మీరు కరెక్ట్ ఉంటే కనుక మీరు కన్విన్స్ చేసి మీ పేరెంట్స్తో మాట్లాడి, దట్స్ హౌ నేను ఫ్యాషన్ ఫీల్డ్లోకి వచ్చాను, మా పేరెంట్స్ని కన్విన్స్ చేసి. అండ్ మా మదర్ వాజ్ వెరీ ష్యూర్ మా హస్బెండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు తన కెరియర్ ఆగకూడదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. ఈవెన్ నేను కూడా ముందర మాట్లాడి క్లియర్గా. సో దేర్ సమ్ పాయింట్ వేర్ కన్విన్స్ చేసి మనం చేయొచ్చు, ట్రై చేసి. లాట్ ఆఫ్ వేస్ ఈ రోజుల్లో ఉన్నాయి. అండ్ తను అన్నట్టు మారుతున్నాయి రోజులు, ఇంకా మారాలి, చాలా వరకు మారాలి. బట్ మిడ్ వే మీరు అన్నట్టు ఒక పాత్ హ్యాస్ టు బీ లైడ్ మిడ్ వే. అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉమెన్ హ్యాస్ టు గో ఫార్వర్డ్. దట్స్ వెరీ మాట్లాడుకోవాలి. ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు అమ్మాయిలు వాళ్ళకి ఏం కావాలో మాట్లాడరు. మాట్లాడొద్దు అని చెప్తారు కదా చిన్నప్పటి నుంచి, అదొకటి ఉంటుంది. సో మాట్లాడటం మీకు ఏం కావాలి, దాన్ని ఎలా సాధించాలి, మాట్లాడటం కూడా చాలా ఇంపార్టెంట్. యా, థ్యాంక్ యూ సో మచ్ సువర్ణ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు అండ్ సౌమ్య గారు. ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టుగా 2 విషయాలు ప్రధానంగా. ఇట్స్ బెటర్ వి గెట్ అవుట్ ఆఫ్ దిస్ సూపర్ విమెన్ సిండ్రోమ్. పర్వాలేదు, ప్రపంచం మునిగిపోదు, బద్దలైపోదు, కుటుంబాలు నాశనం అయిపోవు, ఏమీ కావు, బాగానే ఉంటుంది. మీరు చేయగలిగినంత మాత్రమే చేయండి, చేయలేనివన్నీ మీద వేసుకోకండి. అట్లాగే మీ ఇళ్లల్లో మగవాళ్ళకి చెప్పండి, ఇది ఇంటి పని. నిజానికి ఐ థింక్ నేను ముందు చెప్దాం అనుకుని అది మర్చిపోయాం. ఇవాళ కెనడా ప్రెసిడెంట్గా ఉన్న ట్రెడావ్ ఇంటి పని చేస్తాడు. ఆయన ప్లేట్ కడిగి తీసుకెళ్ళి డిష్ వాషర్లో పెడతారు, లాండ్రీలో ఉంచి వచ్చిన బట్టలు మడత పెట్టి పెడతాడు. టోనీ బ్లేయర్ చాలా కాలం ఇంగ్లాండ్ ప్రధానిగా ఉన్నాడు, ఐ థింక్ 1 decade ఉన్నాడు. ఆయన కూడా డిష్ వాషర్లో ఆయన ప్లేట్ పెడతాడు, కడిగి తీసుకెళ్ళి పెడతాడు, వాటిని క్లీన్ చేసిన తర్వాత బయటకు తీస్తారు, లాండ్రీ మడత పెడతారు, ఎందుకంటే వాళ్ళు మళ్ళాగా ఉతుక్కోరు కాబట్టి. సో అండ్ అందరూ డైపర్స్ మారుస్తారు, ఇంక్లూడింగ్ కెనడియన్ ప్రెసిడెంట్ అండ్ మన ఇంగ్లాండ్ ప్రెసిడెంట్ కూడా. మనం చాలా గొప్పగా చూస్తాం కదా వాళ్ళని, వాళ్ళు కూడా. అండ్ ఒబామా అమెరికన్ ప్రెసిడెంట్, he was changing diapers, he was putting his plate in the dishwasher and folding the laundry. సో ఇది తప్పు కాదు, ఇది మన పని, మనందరి పని అనుకుంటే మీరు మేము అందరం సుఖంగా ఉండొచ్చు. ఇది మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో రేపు కలుద్దాం. నమస్తే.